దేవుని యొక్క సహోదరుల మధ్య ఏ విధమైనటువంటి అనుబంధము ఆత్మీయత ఉంటాయో దాన్ని మనకు పంచి తమ యొక్క అనుభవాన్ని మనతో షేర్ చేసుకున్నటువంటి ప్రియులు బ్రదర్ జాన్ గారు చాలా నాకు సన్నిహితులు. వారు గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఏళ్ళుగా తెలుసు. అయినప్పటికీ మరి కొన్నేళ్ళు మా మధ్యలో గ్యాప్ వచ్చింది. తర్వాత దేవుని కృప మరలా మమ్మల్ని కలిపి ఇప్పుడు ఎడబాయని అనుబంధము ఆత్మీయ సహవాసం చేస్తున్నాం. నేను ఎక్కడికైనా వెళ్తాను అంటే అదిగో వారి దగ్గరకు బైబిల్ హౌస్కు వెళ్ళి కొంతసేపు ఉండి మేము అనేక సందర్భాల్లో ప్రార్థన చేయడం, మరి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం, అనేకుల కొరకు ప్రార్థన చేయడం, ఇవన్నీ నేను చేస్తూ ఉన్నాను బ్రదర్తో కలిసి. బ్రదర్ చాలా ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతారు. అలాగే నేను ఎప్పుడు చూసినా వారు ఎక్కువగా దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అనిపించారు. ఏదో మనుషులను గురించి పొగిడితే నాకు వచ్చేది ఏమీ లేదు. మన ప్రభు యథార్థవంతుడు, మరి ఆయన యథార్థవంతులను ఆశీర్వదిస్తాడు. మరి మనం అట్టి యథార్థమైన మాటలే మాట్లాడాలి. మన అభిప్రాయం, మనకు కలిగిన అభిప్రాయమే మాట్లాడాలి తప్ప ఏదో పొగిడేసేసి ఆకాశానికి ఎత్తేసేసి అంటే దానివల్ల ఏం ప్రయోజనం కూడా ఉండదు. బ్రదర్కి ఒక డిజైర్ ఉన్నది, ప్రభు యొక్క వాక్యమును ఎన్నోసార్లు చదువుతున్నారు, ఇంకా చదవాలి, ఇంకా నేర్చుకోవాలి, అనేకలకు సాక్షిగా ఉండాలి అనేటువంటి ఆకాంక్ష వారికి ఉన్నది. 2 కుమార్తెలు, వారి సతీమణి వారి కొరకు ప్రార్థన చేయాలని దేవుడు వారిని మరి ఆ బైబిల్ హౌస్ ద్వారా, వనస్థలి బైబిల్ హౌస్ ద్వారా ఇంకా ఆశీర్వదించి మరి అనేక ప్రదేశాల్లో తన సాక్షిగా చేసుకొని నడిపించాలని నేను అలాగే మనమందరం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ సమయంలో వారిని ఇక్కడ ఉంచినందుకు అందరి తరపున వారికి వందనాలు తెలియజేస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అందరం ఒకసారి చప్పట్లు కొడదాం. పిల్లరా, మరి మన మధ్యలోకి మరి నాకు ఆత్మీయ కుమారుడుగా నేను ఎల్లప్పుడూ మరి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏలియా. ఇక్కడ ముందు వరుసలో ఉన్నాడు. ఆయనకి బైబిల్ ఇచ్చాను, చదువుకొని ఆయన ఇది నిన్ను బ్రతికిస్తుంది, బాగు చేస్తుంది అని చెప్పాను. మరి ఈ రోజున బైబిల్ లేకుండానే వచ్చాడు. అయినప్పటికీ దేవుడు అతన్ని ఒకనొక రోజున బైబిల్ బోధకుడిగా చేయాలనేదే నా ఆశ, నా ఆకాంక్ష. ఆమేన్. హల్లెలూయా. కానీ అనేక విషయాల్లో నాకు దీవెనకరంగా ఉన్నాడు. మరి మంచి సన్నిహితుడు, నాకు చాలా ప్రియమైన వాడు. మరి ఏలియాని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ఏలియా ఎక్కువ సమయం గడిపే మరి ఒక సహోదరుడు ఉన్నాడు. ఎవరితో గడుపుతాడు? ఆ సహోదరుని పేరు చెప్పయ్యా అమ్మా, షడ్రక్ గారు. షడ్రక్ గారు మామూలు వ్యక్తి కాదు. ఆ రోజుల్లో షడ్రక్ ఎలాగున అగ్నిగుండంలో, షడ్రక్ మిషక్ అభ్యర్థినిగా అగ్నిగుండంలో పడేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు 4వ వ్యక్తిగా ప్రత్యక్షమయ్యారు. అలాంటి వ్యక్తి ప్రార్థనాపరుడు. యవనస్తుడైన ప్రభువుకు సమర్పించుకొని జీవితాంతం వరకు సేవలో ఉండాలనేటువంటి ఆకాంక్ష కలిగిన వాడు. వారిరువురు ఒకసారి నిలవబడినట్లయితే వారిని బట్టి మరి మనం చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. వారు ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ. కూర్చో. ఇప్పుడు నేను వీళ్ళని చప్పట్లు కొట్టి చేసేది ఎందుకంటే వారు నలుగురికి తెలవాలనే ఉద్దేశం. మనం ఎవరు, హూ ఈజ్ హీ, హూ ఈజ్ జీసస్, యేసు ఎవరు, మన దేవుడు నియమించుకున్నది యేసు ఎవరో ఆయన ఎరగిన వారికి ప్రకటన చేయటానికి, ప్రేమతో, విమర్శతో కాదు, వారిని నానా విధములుగా దూషిస్తూ కాదు, వారిని ఎదురిస్తూ కాదు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా మన ప్రభు పంపారు. హల్లెలూయా. కనుక సంఘము ఈ రోజున మిలిటెంట్గా తయారైపోయిన దానికి లోకములో పెద్ద విమర్శ చెలరేగింది. వై షుడ్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బికమ్ a violent institution? There is no place for violence in God's
ఎకానమీ. ఆమేన్. కనుక దేవుని యొక్క సంఘములో హింస, దౌర్జన్యము, పరస్పర దూషణలు వీటికి తావు లేనే లేదు. పైగా ఒకరిని ఒకరు సన్మానించుకొనుడి, ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి, ఒకరి యందు ఒకరు గాఢమైన అనురాగము కలిగి ఉండుడి అని చెప్పబడుతున్నాం. అప్పుడు ఆత్మ కలిగించు ఐక్యత మన మధ్య ఏర్పడుతున్నది. హల్లెలూయా. అట్టి ఐక్యతను మనం కోరుకుంటున్నాం, అట్టి ప్రేమను మనం, సమాధానాన్ని కోరుకుంటున్నాం. పిల్లారా, మరి ఈ సమయంలో మరి నేను ఎక్కువగా ఏదో మాట్లాడి మిమ్మల్ని విసిగించాలనేటువంటి ఆశ ఎంత మాత్రము లేదండి. మరి కనుక ఈ సమయం విలువ నాకు తెలుసు కాబట్టి ప్రియులు, ఈ రాత్రికాల సమయంలో మనకు వర్తమానం అందించడానికి ఆహ్వానింపబడినటువంటి దైవదాసులు పాస్టర్ చంద్రశేఖర్ గారు హోప్ ఎవాంజలికల్ చర్చ్ 2 అనేటువంటి సంఘానికి వారు కాపరిగా పనిచేస్తూ ఉన్నారు. దేవుడు ఆయన్ని వాడుకుంటున్నారు. ఆయన నాకు అత్యంత సన్నిహితుడు. ప్రేమ సహవాసంలో మేము ముందుకు వెళుతున్నాం. మరి గత కొన్ని ఏళ్ళుగా మా మధ్యలో దేవుడు ఇట్టి అనుబంధాన్ని ఏర్పాటు చేశారు. వారు ఏ కార్యక్రమం నిర్వహించినా మొట్టమొదటిగా నన్ను పిలుస్తారు. ఒకవేళ నాకు ఖాళీ లేకపోతే వేరే వారిని వారు ఆహ్వానించుకుంటున్నారు. ఏదేమైనా అంటే నన్ను పిలుస్తున్నారు కాబట్టి వారిని పిలిచామని కాదండి. వారు నిజంగా దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనులు కనుకనే వారికి ఇటు ఆహ్వానం మనం అందించాం. గత సంవత్సరం కూడా వారు ఈ దినాన్ని ఉన్నారు మనతో. వారు వస్తూ ఉండగా వాక్యం అంతా పంచుకోవడానికి మనం చప్పట్లు కొట్టి వారిని దేవుని మహిమపరుస్తున్నాం. Thank you very much, Master, for coming and sharing with us.